కోరుట్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆర్టీసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ విద్యార్థులు స్కూల్ కాలేజీకి సమయానికి వెళ్లేలా అధికారులు వారికి బస్ సౌకర్యం కల్పించాలని పక్క ప్రణాళికలతో ఉండి విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా చూడాలని కోరారు. నియోజకవర్గంలోని పలు గ్రామాలలోనే బస్సులు కావాలని మరిన్ని రిక్వెస్ట్ స్టాఫ్లు కావాలని అధికారులను కోరారు. పెంచిన స్టూడెంట్ పాస్ ధరలు తక్షణమే తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో ఆర్ఎం రాజు, డివిఎం భూపతిరెడ్డి, కోరుట్ల డిఎం మరియు ఆర్టీసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎం గారు, అదే విధంగా డివిజన్ మేనేజర్ గారు, ఇక్కడ మెట్పల్లి కోరుట్ల సంబంధిత డిపో మేనేజర్లతో ఇవాళ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. కొన్ని ముఖ్యంగా విద్యార్థులకు కష్టం కాకుండా ప్రతి గ్రామానికి పర్ఫెక్ట్ టైంకి స్కూల్ బస్సు అందేటట్లు ఆర్ఎం గారిని, డిపో మేనేజర్ గారిని, డివిజన్ మేనేజర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏ ఒక్క విద్యార్థికి కూడా కష్టం కాకుండా చెప్పేసి, అదేవిధంగా మాకు సంబంధిత కొన్ని మా డిపోస్ నుండి హైదరాబాద్కి కానీ మిగతా గ్రామాలకు కానీ ఎక్కడెక్కడ స్టాప్లు అవసరమో ఇవన్నీ కూడా వారితో డిస్కస్ చేయడం జరిగింది. వారు కూడా ఆర్ఎం గారు అన్నిటికీ సానుకూలంగా స్పందించినారు. తొందరలోనే అన్నీ కూడాను చేసి పెడతామని చెప్పడం జరిగింది. మళ్ళొకసారి ప్రభుత్వాన్ని ఈరోజు ఈ వేదిక ద్వారా రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను. దయచేసి మళ్ళొకసారి విద్యార్థులకు ఏదైతే మనం స్కూల్ మన బస్సు ఫీజు ఛార్జ్ చేస్తూ ఉన్నామో బస్ పాస్ మీద దయచేసి మళ్ళొకసారి ఆలోచన చేసి పాత రేట్లకే చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. మనందరికీ కూడా విద్యార్థులకి చాలామంది ఈ బస్సులో ప్రయాణిస్తున్నారు. వాళ్ళకు కొంచెం భారంగా ఉంది కాబట్టి మళ్ళొకసారి గవర్నమెంట్ని దాని మీద మళ్ళొకసారి పునఃపరిశీలన చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం.